హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. ఈ వీడియోలో మనం సిల్లాజిజం చూద్దాం. మ్యాథ్స్ ఎగ్జామ్స్లోని మినిమం 5 మార్క్స్ వస్తాయి. సో వీటిని యాక్చువల్లీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మనకి కాన్సెప్ట్ తెలియాలి. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ సమ్ ఏ ఆర్ బి. ఫస్ట్ మనకు డెఫినేషన్స్ తెలియాలి. సమ్ అంటే ఏంటి, సమ్ నాట్ అంటే ఏంటి, నో ఏ ఈజ్ బి అంటే ఏంటి. సో ఇవన్నీ తెలియాలి మనకి. సో ఒక్కొక్కటి ఫస్ట్ నేర్చుకుందాం. సమ్ ఏ ఆర్ బి అన్నాడు. సో సమ్ ఏ ఆర్ బి అంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అవుతుంది. సో సమ్ ఏ ఆర్ బి అంటే కొన్ని ఏ కొన్ని బి అవుతున్నాయంట. సో దీన్ని ఈ సెంటెన్స్ని మనం ఇలా డయాగ్రమాటిక్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సమ్ ఏ ఆర్ బి, కొన్ని ఏ కొన్ని బి అంటే ఏకి బికి కొన్ని కామన్ ఉన్నాయి. సో ఇవి ఆ కొన్ని అనమాట. ఓకే, అండ్ ఆల్ ఏ ఆర్ బి అన్నాడు అనుకోండి. ఆల్ ఏ ఆర్ బి, అన్ని ఏ బి అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయితే అన్ని ఏలు బి. సో అన్ని ఏలు బి అవుతాయి అంటే బి లోపల ఏలు ఉంటాయి మొత్తానికి. సో ఆల్ ఏ ఆర్ బి అంటే అన్ని ఏలు బి లోపల ఉంటాయి. సో ఈ డయాగ్రామ్ని ఎలా అయినా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసుకొని ఇలా వేసుకోవచ్చు. సో మొత్తానికి బి లోపలే ఏలన్నీ ఉండాలి. ఓకే, మొత్తానికి బి లోపలే ఏలన్నీ ఉండాలి. సో అదే మీనింగ్ ఆల్ ఏ ఆర్ బి. ఓకే, సమ్ ఏ ఆర్ నాట్ బి, కొన్ని ఏ బి కాదంట. సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సమ్ ఏ ఆర్ నాట్ బి అంటున్నాడు అంటే ఇందులో కొన్ని ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ కొన్ని ఉన్నాయి, ఇవి మాత్రం బి కాదంట. ఇవి మాత్రం బి కాదంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మిగతావి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది దాని గురించి వీళ్ళు చెప్పట్లేదు ఈ సెంటెన్స్లో, దాని గురించి ఏం లేదు. కానీ కొన్ని మాత్రం కంపల్సరీగా బి అవ్వవంట. సో అది ఈ సెంటెన్స్ మీనింగ్. ఓకే, సో మిగతావి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మేబీ, పాసిబిలిటీ అని ఇచ్చినప్పుడు అది ట్రూ అవుతుంది. బట్ కొన్ని అయితే కంపల్సరీగా అవ్వవు అని మనకి ఈ సెంటెన్స్లో తెలుస్తుంది. ఓకే, సో ఇంకొక సెంటెన్స్ చూద్దాం. నో ఏ ఈజ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. నో ఏ ఈజ్ బి అంటే ఒక్క ఏ కూడా బి కాదంట. అసలు ఒక్క ఏ, ఇందులో ఒక్క ఏ కూడా బి అసలు కాదంట. సో నో ఏ ఈజ్ బి. సో నో ఏ ఈజ్ బి అన్నప్పుడు నో బి ఈజ్ ఏ అన్నా కూడా ఇట్ విల్ బి ట్రూ. ఓకే, సో ఈ 4 వస్తే మనం ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి ఇచ్చాడు. ఓకే, సో కన్క్లూజన్స్, ఇవన్నీ కన్క్లూజన్స్. సో మొత్తం 11 కన్క్లూజన్స్ ఉన్నాయి. సో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కరెక్ట్గా మనకి ఖచ్చితంగా మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఇందులో మొత్తం కవర్ అవుతుంది. సో ఫస్ట్ మన క్వశ్చన్ సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి. సో దీనికి డయాగ్రామ్ మనకి ఆల్రెడీ చూసాం. సమ్ ఏ ఆర్ బి, ఇది ఏ అయితే ఇది బి. సమ్ బి ఆర్ సి అన్నాడు. సో సమ్ బి ఆర్ సి. సో ఈ డయాగ్రామ్ని చాలా విధాలుగా వేయచ్చు. సో ఇది ఒక టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ కన్క్లూజన్కి వద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏం చెప్తున్నాడు అంటే సమ్ బి ఆర్ ఏ అంటున్నాడు. సమ్ బి ఆర్ ఏ. ఈ డయాగ్రామ్లో చూస్తే సమ్ బి ఆర్ ఏ ట్రూవా కాదా?
కొన్ని బి ఏ అవుతున్నాయి, కొన్ని బి ఏ అవుతున్నాయి, మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ట్రూ. సో కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, సో సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఏ ఆర్ సి, సమ్ ఏ ఆర్ సి, అసలు ఏకి సికి లింక్ లేదు, ఈ డయాగ్రామ్లో లేదు. బట్ ఈ డయాగ్రామే మనకి క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సమ్ ఏ ఆర్ బి అయింది, సమ్ బి ఆర్ సిలో ఇలా కూడా ఉండొచ్చు సి. సో ఏకి సికి లింక్ కూడా ఉండొచ్చు కావాలంటే, మనం ఇలా కూడా డయాగ్రామ్ వేసుకున్నా ఇదేనా రైట్ అవుతుంది. సో సమ్ ఏ ఆర్ సి అన్నప్పుడు ఇదే మనం ఎప్పుడు డయాగ్రామ్ కింద తీసుకుంటాం కాబట్టి ఒరిజినల్ డయాగ్రామ్ కింద. సో ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ మనం తీసుకునేది ఇదే కాబట్టి చూడండి డయాగ్రామ్ సమ్ ఏ ఆర్ సి అన్నాడు. సో సమ్ ఏ ఆర్ సి అనేది మనం చెప్పలేం, అవ్వచ్చు, ఇలా వేసుకుంటే అవుతుంది, ఇలా వేసుకుంటే అవ్వట్లేదు. సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకి తెలియని విషయం అది. సో ఇట్ ఈస్ ట్రూ అని అయితే మనం చెప్పలేం. ఓకే, సో మనకి ఏదైతే క్లియర్గా అవును అనిపిస్తుందో ఓన్లీ అది మాత్రమే, ఆ కన్క్లూజన్ మాత్రమే ఫాలోస్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఆల్ ఏ ఆర్ సి అంటున్నాడు, అన్ని ఏ సి అవుతున్నాయంట. సో అది కూడా మనం చెప్పలేము. నో ఏ సి. ఇప్పుడు చూడండి, ఏ ఒకటి కూడా సి కాదు అంటున్నాడు. సో మనకి ఈ డయాగ్రామ్లో అలా కనిపిస్తుంది, బట్ అదే డయాగ్రామ్ని ఇలా వేసుకుంటే ఏకి సికి కొన్ని మళ్ళీ కంబైన్డ్గా ఎలిమెంట్స్ కొన్ని కనిపిస్తున్నాయి. సో నో ఏ ఈజ్ సి అన్నప్పుడు కూడా మనం అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే డయాగ్రామ్ ఇలా వేసుకోవచ్చు లేదా ఇలా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. సో నో ఏ ఈజ్ సి అన్నప్పుడు కూడా మనం ఇది కూడా ఫాలో అవ్వదు, ఈ కన్క్లూజన్ కూడా. సో చూడండి, సమ్ ఏ ఆర్ నాట్ సి అంటున్నాడు, కొన్ని ఏ సి కాదంట, కొన్ని ఏ సి కాదు అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా, మనం చెప్పలేము. అసలు ఇదే ఏ, ఇదే బి, ఇదే సి కూడా అవ్వచ్చు, ఏ బి సి మూడు ఇదే అవ్వచ్చు, అప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ మనకి వర్క్ అవుతుంది. సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి. సో ఇది కూడా మనం డైరెక్ట్గా అసలు చెప్పలేము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఒక కేసు వస్తుంది. సమ్ ఏ నాట్ బీయింగ్ సి ఈజ్ ఏ పాజిబిలిటీ. కొన్ని ఏ సి అవ్వకపోవడానికి పాజిబిలిటీ ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈజ్ ఏ పాజిబిలిటీ అంటున్నాడు, అంటే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో కొన్ని ఏ సి కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్ ఈస్ ట్రూ. అంతేగాని కొన్ని ఏ సి కాదు అని అయితే మనం చెప్పలేము. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏదైనా సరే చెప్పకూడదు. పాజిబిలిటీ ఉన్నది అంటే అప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. ఓకే, సి సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నాడు. సమ్ ఏ ఆర్ నాట్ బి, కొన్ని ఏ బి కాదు అంటున్నాడు, అది మనం చెప్పలేము. సమ్ ఏ నాట్ బీయింగ్ బి ఈజ్ పాజిబిలిటీ అంటే అప్పుడు అది ట్రూ అవుతుంది. సో సమ్ ఏ ఆర్ నాట్ బి అని డైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి డయాగ్రామ్ మనం ఎలా తీసుకున్నాం కాబట్టి ఈ ఏ మొత్తం బి కాదు అని మనకు అనిపించవచ్చు, బట్ మనం అది చెప్పలేం కాబట్టి డయాగ్రామ్ సమ్ ఏ ఆర్ బి అంటే ఈ రెండు ఒకటే అవ్వచ్చు. ఓకే, సో బి లోపల ఏ ఉండొచ్చు, అప్పుడు కూడా సమ్ ఏ ఆర్ బి అనేది ఈ స్టేట్మెంట్ని ఇది ఈ డయాగ్రామ్ వ్యాలిడ్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం సమ్ ఏ ఆర్ నాట్ బి అని చెప్పలేము. సో సమ్ ఏ ఆర్ నాట్ బి కూడా ఫాల్స్. సమ్ ఏ కెన్ బి సి అన్నాడు. ఇప్పుడు చూడండి, సో ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, ఈ కెన్ బి, పాజిబిలిటీ అని ఉన్నప్పుడు మాత్రమే మనకి తెలియనివి కూడా కన్క్లూజన్స్ ఫాలో అవుతాయి. చూడండి ఇక్కడ సమ్ ఏ కెన్ బి సి, సమ్ ఏ కొన్ని ఏ సి అవ్వచ్చంట. ఎస్, సి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా పాజిబిలిటీ అంటే ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు, కెన్ బి అంటే మళ్ళీ ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు మాత్రమే అది ట్రూ అవుతాయి. ఓకే, ఆల్ బి ఆర్ సి అంటున్నాడు, ఆల్ బి ఆర్ సి అవ్వట్లేదు, సో ఫాల్స్. నో బిఈ సి అంటున్నాడు, ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తున్నాయి, బీకి సికి కొన్ని కామన్గా ఉన్నాయి. సో మొత్తం బి అసలు సిఏ కాదు అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్. సమ్ ఏ బీయింగ్ సి ఈజ్ ఏ పాజిబిలిటీ, సమ్ ఏ బీయింగ్ సి ఈజ్ ఏ పాజిబిలిటీ. ఎప్పుడైతే పాజిబిలిటీ వచ్చిందో
ఓకే, పాసిబిలిటీ వచ్చింది, ఏ సి అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అంటున్నాడు. సో పాసిబిలిటీ అయితే ఉంది, ఏ సి అవ్వచ్చు, సమ్ ఏ కెన్ బి సి. సో సమ్ ఏ బీయింగ్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నప్పుడు ఎప్పుడు కూడా అది ట్రూ అవుతుంది. సో యాక్చువల్ మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్లా అనిపించవచ్చు, బట్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ టర్మ్స్ ఫస్ట్ ఈ చెప్పిన 4, ఈ 4ని ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారో, ఈ 4 కాన్సెప్ట్స్, సమ్ అంటే ఏంటి, ఈ సమ్కి ఎలాగైనా డయాగ్రామ్స్ ఎలాగైనా వేసుకోవచ్చు, బట్ ఎప్పుడైతే మనకు ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడో, చూడండి ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ సి అని చెప్పేస్తున్నాడు. సమ్ ఏఆర్ నాట్ సి అని చెప్పేస్తే మనం చెప్పలేం ఆ డయాగ్రామ్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొన్ని ఏ సి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే డయాగ్రామ్ ఇలా వేసుకుంటే ఛాన్సెస్ వస్తాయి. సో ఎవరు ఎలాగైనా డయాగ్రామ్ వేసుకోవచ్చు, బట్ డైరెక్ట్ కన్క్లూషన్స్కి వచ్చేయకూడదు. పాసిబిలిటీ ఇదే స్టేట్మెంట్ని సమ్ ఏ నాట్ బీయింగ్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇస్తే అప్పుడు అది ట్రూ అవుతుంది, అంతేకాని డైరెక్ట్గా చెప్పేస్తే ఫాల్స్ అవుతుంది. సో మనకి తెలియనిది పాసిబిలిటీ కింద ఇస్తే ట్రూ అవుతుంది, మనకి తెలిసిన దాన్ని మళ్ళీ పాసిబిలిటీ కింద ఇస్తే ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సమ్ ఏ బీయింగ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు అనుకోండి. ఓకే, కొన్ని ఏ బి అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు, అప్పుడు ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలుసు కొన్ని బి అవుతున్నాయని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి తెలిసిన దాన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే రాంగ్ అవుతుంది, తెలియని దానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది ట్రూ అవుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఫర్దర్గా ఇంకా ఒక 3-4 వీడియోస్ చేస్తాను దీని మీదే. సో తప్పకుండా అవి కూడా చూడండి, అండ్ దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో డూ వాచ్ మై అదర్ వీడియోస్. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, బట్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే 5 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోగలరు. అండ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఎనీ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఫ్యూచర్లో ఏ వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.